ఈ చిన్న అప్డేటే కానీ యూట్యూబ్ అయితే సైలెంట్గా ఈ అప్డేట్కి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేయకుండానే డైరెక్ట్గా క్రియేటర్స్ అందరికీ కూడా ఈ ఫీచర్ అనేది యూట్యూబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలాంటి యూట్యూబ్ కి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మీరు లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది క్రియేటర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఈ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే యూట్యూబ్లో మనం ఏదైనా కమ్యూనిటీ పోస్ట్ అనేది పెట్టి, లేకపోతే షార్ట్ వీడియోస్లో మనము స్టిక్కర్స్ అనేది ఇచ్చేసి క్విజ్ అనేది కండక్ట్ అయితే చేసేవాళ్ళం. సో ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా యూట్యూబ్ అయితే ఈ ఆప్షన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏదైతే వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ ఏ క్విజ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ విధంగా క్విజెస్కి సంబంధించి టైం లైన్ అయితే ఉంటుంది. మీరు లాంగ్ వీడియోస్లో 3 క్విజ్ అనేది మీ ఏదైతే వీడియో లెంత్ని బట్టి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. నిన్న మన ఛానల్లో నేను ఏదైతే వీడియో అయితే అప్లోడ్ చేశానో ఆ వీడియోకి నేను ఒక క్విజ్ అనేది యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్విజ్ 1 చూసుకున్నట్టయితే దాని పక్కన టైం లైన్ ఉంది కదా, అంటే మీరు మీ వీడియోలో ఎక్కడైనా ఒక దగ్గర ఒక టైం లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని దగ్గర మీరు ఒక క్విజ్ క్వశ్చన్ అనేది మీ ఆడియన్స్కి అయితే అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏదైతే నిన్న నేను 4,000 hours వాచ్ టైంకి సంబంధించి మన ఛానల్లో వీడియో చేశాను కాబట్టి దానికి రిలేటెడ్గా నేను ఈ విధంగా క్విజ్ అనేది మీ ఛానల్లో లాంగ్ వీడియో నుండి ఫుల్ మానిటైజేషన్ అవ్వాలంటే 4,000 hours పాటు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలనేది ఈ విధంగా క్విజ్ క్వశ్చన్ అనేది నిన్ను అడిగి దానికి సంబంధించి కింద ఆన్సర్స్ అనేది 500 అదేవిధంగా 1000 అని సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏది ఉంటుందో దాన్ని మీరు ఈ విధంగా టిక్ అయితే చేయాలి. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు, మీరు ఇంకా వేరే క్విజ్ అనేది యాడ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో క్విజ్ అనేది ఇక్కడ టైం లైన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇంకో క్విజ్ అనేది కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేది సేవ్ చేశారనుకోండి, సో మీ వీడియో అనేది పబ్లిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మీ వీడియో కింద మోర్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ క్విజ్ క్వశ్చన్ అనేది కనబడడం అయితే జరుగుతుంది. సో మెయిన్గా మీ ప్రతి వీడియోలో మీరు ఇంకా ఆడియన్స్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ క్విజ్ అనేది యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అప్డేట్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ నుండి ఇదే విధంగా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే, చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ప్రతి దానికి సంబంధించి మన ఛానల్లో నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇక్కడ హైప్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడో వీడియోని కుదిరితే హైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.